నేపాల్లో అల్లకల్లోలని మనం చూస్తున్నాం. నేతల అవినీతిపై యువతరం భగ్గుమంటోంది. జెన్జీ మొదలుపెట్టినటువంటి ఈ అలజడి ఇప్పుడు తీవ్రతరమై చివరికి పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు కూడా నిప్పు పెట్టే పరిస్థితికి, వాళ్ళ కుటుంబ సభ్యులను కొట్టి చంపుతున్నటువంటి దారుణ పరిస్థితికి దారితీసింది. ఇప్పటికే కేపీ ఓలీ శర్మ అక్కడ ప్రధాని రాజీనామా చేశారు. అలాగే నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులతో చర్చలకు మేము సిద్ధం అంటూ చివరికి దిగి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ వీధిలో చూసినా సరే ఆర్మీ కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి ఆంక్షలు కనిపిస్తున్నాయి. బయటకు వస్తే కాల్ చేస్తామంటున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ అధ్యక్షుల భవనాలు, అక్కడి రాజకీయ నాయకుల యొక్క ఇళ్ళు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రాజకీయ నాయకులు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు, అవినీతికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల కొడుకులు, కూతుర్లు విదేశాలలో జల్సాలు చేస్తున్నటువంటి వీడియోలు, పోస్టులే కనిపిస్తున్నాయి. అంటే మేము ఇక్కడ ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతుంటే, మాకు తిండి లేక చస్తుంటే మీకు విలాసాలా, మీరు మమ్మల్ని దోచుకొని మీరు విలాసాలకు ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్తారా అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ముఖ్యంగా యువత రోడ్డెక్కినటువంటి పరిస్థితి.